అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మేషరాశి దిన ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏప్రిల్ 8వ తేదీన మంగళవారం రోజున అయితే వీరి దినఫలాల ప్రకారం మీరు ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. ఆ శుభవార్త వింటే గనక మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు, అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుందనే విషయాలను పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియో కనుక మొదటిసారిగా చూసుకున్నట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వచ్చే అప్డేట్స్ని మీరు ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీలైతే కొంతమందికి అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడే మేషరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి మనం తప్పకుండా తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా మేషరాశి వారికి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వీరి యొక్క ప్రవర్తన అంటే వీరి యొక్క మాట తీరును చూసినప్పుడు వీరి కొంత కోపిష్టి వారు అని, లేదా వీరికి కొంచెం పొగరు ఎక్కువ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వీరికి ఎప్పుడు పక్కనే ఉండి చూసిన వారికి కావచ్చు, వీరి గురించి పూర్తిగా తెలిసిన వారు కావచ్చు, అలా పొరపాటున కూడా అనుకోరు. వీరు చాలా మంచి వ్యక్తులు, అందరికీ సహాయం చేసే అటువంటి వ్యక్తులు. అలానే వీరి యొక్క అంటే జీవితంలో వీరికి కొంచెం ఉన్నా సరే ఆ కొంచెంలో వీరు ఖచ్చితంగా ఇంకొకరికి అయితే సహాయం అయితే అనేది చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. ఈ రాశి వారైతే ఎక్కువగా కోపం వస్తుంది, కానీ కొన్నిసార్లు మంచి అంటే వీరికి గర్వం చాలా ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ వీరికి గర్వం కాదు, ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అన్నటువంటి అంశాలపైన పూర్తి అవగాహన అనేది వీరిలో ఉంటుంది. ఈ మేషరాశి వారు ఏదైనా సరే అనుకున్నారు అంటే ఖచ్చితంగా నిద్ర తిండి అన్నీ కూడా మానేసి ఆ యొక్క ఏదైనా అనుకున్నారో ఆ లక్ష్యాన్ని పూర్తిగా చేసేంత వరకు వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు అనుకున్నటువంటి దానిపైన విజయాన్ని సాధించడానికి కృషి చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టమైనా ఎదురైనా సరే ఆ కష్టాన్ని అసలు పట్టించుకోరు. ఎంతటి కష్టాన్నైనా సరే ఎదుర్కొన్నటువంటి లక్ష్యాన్ని ధైర్యాన్ని అయితే మేషరాశి వారైతే కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం ఎక్కువగా కూడా ఉంటుంది, ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కష్టపడేటువంటి స్వభావాన్ని, మనస్తత్వం కూడా వీరిలో చాలా ఉంటుంది. ఒక నిర్ణయాన్ని తీసుకున్నది అంటే ఒకటి అనుకున్నారు అంటే ఒకటి చేయాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా దానికి తగినటువంటి కృషి పడుతూ ఉంటారు. అంటే కృషి చేస్తూ ఉంటారు, శ్రమను పడతారు. ఎంతటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా, కుటుంబ సమస్యలు ఎదురైనా, ఇంకా ఎవరు ఎలా అనుకున్నా సరే వారు చేసేది కరెక్ట్గానే చేసి చూపుతారు. అందులో న్యాయం, నీతి, నిజాయితీ ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు అనేది వీరు విజయాన్ని అయితే సాగిపోతూ ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా దైవానుగ్రహం కూడా ఈ సమయంలో వీరికైతే అధికంగా ఉంటుంది. ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి కొన్ని రకాలైన సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే వీరికి ఉన్న దాంట్లో నుండి ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి లక్ష్యాలను ఎలా ఉంటాయి అంటే ఏ పని చేసినా సరే అది చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ అయితే పోతూ ఉంటారు. ఏ పనైనా సరే శుభ్రంగా చేస్తే ఉంటారు. వీరు చేసేటువంటి పనులు ప్రతిఫలాన్ని ఆశించకుండా అయితే వీరు చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఒక పని చేశారంటే ఈ పని చేయడం వల్ల ఇతరులు నన్ను ఇలా మెచ్చుకుంటారు అన్నటువంటి ఆలోచనలు కాకుండా వీరికి నచ్చినట్టుగా అయితే వీరు చేస్తూ ఉంటారు. అలాగే రాశివారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీరైతే బంధువులకు, బంధుత్వాలకి బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే రాశివారు ఈ రోజున మీ జీవితం ఆనందంగా ఉండడానికి
మీ స్నేహితులతో కలిసి సమయాన్నైతే ఈరోజు గడపాలని, లేనిచో మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరిని మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతోటే మీరు టీనేజ్ రోజుల్లో మీని భాగస్వామి మీకు గుర్తు చేస్తున్నది. ఈరోజు ఏదైనా సాధారణంగా పని చేయగలిగేలా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు. అలాగే రాశివారికి ఈ రోజున ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు తగాదనాలు అవసరం లేదు. ఇతరుల గురించి మంచిగా ఉండాలని మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులు మీ పనులను పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైనటువంటి పత్రాలను అన్నిటినీ కూడా తీసుకెళ్ళగా చూడండి. అలాగే మీ కుటుంబ సభ్యుల నుండి తగినటువంటి సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలు తీసుకోగలుగుతారు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ ఆనందం ఈ రోజుకు మంచి రోజు అయితే చూడబోతున్నారు. అలాగే మీరు ఒక పెద్ద పనిలో భాగమవుతున్నారు. అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది. ఇక వివరాల్లోకి వస్తే గనక ఈ రాశి వారికి ఈరోజు దినఫలాల గురించి అంటే మేషరాశి వ్యక్తులను చూస్తే గనక చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే పనులు ఒక కోరిక నెరవేరబోతుంది, దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తను వినడంతోనూ మీరు చాలా ఎగిరి గంతులు వేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి. ఆ పెద్ద శుభవార్త ఏంటి అనేది మీరు తప్పకుండా ఆ అనుభూతి అయితే పొందుతారు ఇక ఎప్పుడైనా సరే. ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా బలమైన కోరిక, ఆ కోరికను మీరు చాలా బలంగా కలిగి ఉన్నారు. చాలా రోజులుగా దీనికోసం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు, అన్వేషిస్తున్నారు. అటువంటి కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజున మీకు కనిపిస్తున్నాయి. అటువంటి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. చాలా రోజులుగా ఏ ప్రయత్నాలు అయితే మీరు చేస్తున్నారో దానికైతే ఫలితం అయితే ఈ సమయంలో మీకు దక్కబోతుంది. కొంతమందికి ఉద్యోగస్తులకి కొంతమంది ఉద్యోగం పొందుకోవాలని చెప్పి జీవితంలో స్థిరపడాలని వారి యొక్క లక్ష్యం అయితే కోరిక అయితే కలిగి ఉంటారు. ఇలా ఒక మంచి అవకాశం అయితే ఈ మేషరాశి వారికి రాబోతుంది. ఉద్యోగస్తులకు తమ ప్రమోషన్స్ గురించి ఎదురు చూసేవారికి లేదా తోటి ఉద్యోగుల ముందు ఇంకా ఉన్నతమైన స్థానాలను ఉండాలని చెప్పి ఎంతో తపన పడిపోతున్నటువంటి సమయం అయితే ఈ రోజున ఈ రాశి వారికి తప్పకుండా అందబోతుంది. ఇంకా వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలను అయితే తప్పకుండా చూడగలుగుతారు. ఈ మేషరాశి వారైతే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒక కోరిక అయితే కలిగి ఉంటారని, ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక జీవితంలో నిరాశ ఉంటారు. ఉద్యోగం రానిటువంటి బాధపడే వారికి ఒక మంచి ఉద్యోగం దొరికే ఎక్కువ జీతంలో కూడా మీరు ఏదో ఒక ఆశ పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజున అయితే తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ శుభవార్త వినడంతో మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి ఏ పరిస్థితి కూడా మీకు అనుకూలంగా లేదు, ఇలా సమకూరడం లేదు. కొంతమంది లోన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ లోన్లు శాంక్షన్ అవ్వడం లేదు. మరి కొంతమందికి మీరు ఏ వ్యాపారం చేయడం వల్ల మీకు అధిక మొత్తంలో ధనం కలుగుతలేదని చెప్పి ఎప్పుడు కూడా బాధపడుతున్న పరిస్థితులు అయితే అలా వాల్చుకొని ఉంటారు. కానీ మీకు ఈ రోజున అయితే మీరు బయటపడేటువంటి తప్పకుండా ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని చెప్పి ఆ వ్యాపారానికి బీజం పడేలాగా అయితే మీకు ఈ మేషరాశి వారికి అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు మంచి అవకాశాలు అయితే తప్పకుండా ఈ రోజున అయితే మేషరాశి వారికి అయితే అందుకోబోతున్నారని చెప్పవచ్చు. అలాగే వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాన్ని పొందుతారు. మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు. మరి అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బంది తెచ్చిపెడతారు. జాగ్రత్త. బలమైన పునర్నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి.
మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచన కలిగిన వారితో చేతులు